హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ నేర్పిన వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా అండి. జీడిపప్పు ఉప్మా. ఉప్మా అనుకోకండి. ఈ ఉప్మా ఇంత సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తా. చూడండి, సాఫ్ట్గా ఎంత బాగుంటుంది. ఒకసారి తింటే మరీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. రవ్వను ఫస్ట్ కడాయిలో వేసుకొని, ఉప్మా రవ్వ ఒక కప్పు తీసుకున్నా నేను. అదే బొంబాయి రవ్వ అంటారు కదా, అదే ఒక కప్పు. కొంచెం జీలకర్ర వేసిన దాంట్లో అదొక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి మంచిగా. స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత అదే కడాయిలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక 3 స్పూన్లు వేసిన నేను. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. 3 స్పూన్లు వేసిన తర్వాత ఆయిల్ కొంచెం కాగినాక జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు అన్నీ కలిపి నేను పోపు దినుసులు వేసుకుంటున్నానండి. అవన్నీ కలిపి వేసిన తర్వాత మనము పల్లీలు వేసుకుందాము. ఇవి మన ఇష్టము, ఎన్నైనా వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు ఎక్కువ వేసుకుంటే. జీడిపప్పు కొన్ని నేను ఒక 5-6 దీంట్లో వేసిన తాలింపులో. తర్వాత ఇంకొక 5-6 ఉప్మాలో తర్వాత వేసిన నేను. మీకు కావాలంటే మొత్తం దీంట్లో ఆయిల్లోనే వేసుకోవచ్చు, కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. అవన్నీ కొంచెం స్లిమ్లో పెట్టుకొని మంచిగా అవన్నీ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మంచిగా ఎగదాకా వేయించుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి వేసుకొని ఇంకొంతసేపు పచ్చిమిర్చి వేగేదాకా, పచ్చివాసన పోయేదాకా వేపుకొని, కొంచెం కరివేపాకు. ఇది పెద్దగా ఉందండి, అందుకే నేను చుంచేస్తున్నా. అదంతా మంచిగా కలిపి తర్వాత మనము ఒక కప్పుకు 4 కప్పుల వాటర్ వేసుకోవాలండి. 4 అంటే నేను 3 కప్పులు వాటర్ వేసిన, 1 కప్పు పాలు వేసిన అనమాట. ఇది స్పెషల్, మనకి స్పెషల్గా ఉప్మా నేను చేస్తున్నా. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఇది మంచిగా వచ్చిందా లేదా మా కామెంట్లో తెలియజేయండి. నేను 3 కప్పులు వాటర్ వేసి, ఏ కప్పుతో అయితే తీసుకున్న రవ్వ ఆ కప్పుతో 3 కప్పులు వాటర్ వేసిన, 1 కప్పు పాలు వేసుకుంటున్నాను నేను. ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అది కూడా వాటర్ వేసుకోవచ్చు. ఇంకో కప్పు కూడా అట్లా వేస్తే మనకు సాఫ్ట్గా వస్తుందండి, మంచిగా వస్తుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా, చిన్న పిల్లలు కూడా తినే విధంగా చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇట్లా పొడిగా కూడా చేసుకోవచ్చు, అది ఇంకోసారి చూపిస్తాను మీకు. చూడండి, పాలు వేసుకుంటున్నాను నేను. బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అట్లా వేసిన తర్వాత కలిపి ఆ పాలు, నీళ్ళు అన్నీ మరిగే విధంగా మనం కొంచెం ఉప్పు, మనకు టేస్ట్ తగ్గంత ఉప్పు వేసుకొని బాగా మసలాలి. అవి మసలిన తర్వాత మనము తర్వాత ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఏపి పక్కన పెట్టుకున్నాం కదా మనం ఉప్మా రవ్వ, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడు ఒకే రకంగా మనకు నచ్చదు కదండి ఎక్కువ ఈ ఉప్మా. ఎవరికి చాలామందికి నచ్చదు. ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అట్లా మరిగిన తర్వాత వేసుకోవాలి. నేను ఉల్లిపాయ కానీ
ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వాడలేదు, ఎందుకంటే నేను పాలు వాడుతున్నాను కాబట్టి. మీరు పాలు వాడకపోతే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లా తర్వాత కొంచెం నెయ్యి, మనము ఒక 2 స్పూన్ల నెయ్యి పైనుంచి వేసుకుంటే అది మొత్తం నెయ్యి వేసుకున్న తర్వాత కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా అయిపోతుంది. మనము అది ఉడికించుకొని అవసరం లేదు. ఇంకా నెయ్యి వేసిన తర్వాత ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే మనకు వేడి వేడి ఉప్మా రెడీ అయిపోద్దండి. చూడండి, ఇట్లా కలుపుకోండి. ఒక నెయ్యి వేసిన తర్వాత కొంతసేపు, ఒక నిమిషం పాటు, 2 నిమిషాలు అట్లా కలుపుకొని నెయ్యి వేస్తున్నా నేను. ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే సరిపోతుంది. మీరు ఎక్కువ తినేవాళ్ళంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువనే వేసినాం కదా మనం, సాఫ్ట్గా వస్తుంది అనమాట. నెయ్యి వేసుకుంటే కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టుకోండి. చూడండి, వేడి వేడి ఉప్మా సాఫ్ట్గా ఎంత బాగా రెడీ అయిపోయింది కదా మనకి. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ ఉప్మా. చూడండి, మీరు ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు. ఇది అంత బాగుంటుంది, ఇంత సాఫ్ట్గా వచ్చింది కదా. బాయ్ అండి, ఇంకో వీడియోలో కలుసుకుందాం.